అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మార్నింగే మా వారు బయటికి వెళ్దాం వస్తావా అని అడిగితే ఇంకెక్కడికని కూడా ఆలోచించకుండా బండి ఎక్కైతే వెళ్ళిపోయానండి. చకచకా రెడీ అయిపోయి అదేందో బయటికి అనడమే లేటు, ఇంక వెంటనే బండి అయితే ఎక్కేస్తాను. నాకైతే బయటికి వెళ్ళడం చాలా ఇష్టం. మరి ఇంక మేము వెళ్ళే దారిలోనే అది పెద్ద ఇన్నర్బిట్ మాల్ అయితే కట్టారండి మాకు దగ్గరలోనే. మీకు తెలిసే ఉంటుంది వైజాగ్లో పెద్ద ఇన్నర్బిట్ మాల్ కడుతున్నారని, అదే అనమాట ఇది. మీకు చూపిస్తాను రండి. బయట నుంచి వరకే చూడండి, లోపలికైతే ఇంకా మేము కూడా వెళ్ళలేదు. ఇది ఆల్మోస్ట్ ఓపెనింగ్ కూడా అయిపోయింది. చాలా జనం కూడా వస్తున్నారంట దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ కొనే వాళ్ళకన్నా. సరేలేండి, ముందు ఇన్నర్బిట్ మాల్ చూడండి ఎంత బాగుందో కదా. వీలైతే మీరు కూడా చూడడానికి వచ్చేయండి మా వైజాగ్కి. సరే అండి, ఇందుకే మేము ఎక్కడికో వెళ్తున్నామని చెప్పాం కదా, అది ఎక్కడికో తెలుసా? ఏం లేదండి, రైతు బజార్కి వెళ్దాం వస్తావా అని అడిగారు. ఎందుకంటే మా వారే ఎప్పుడు రైతు బజార్ చేస్తారు. ఇంకా రైతు బజార్కి వస్తావా అనేసరికి నేను కూడా రెడీ అయిపోయి వెనకతలా చకచకా మార్కెట్కి అయితే వచ్చేసానండి. నిజానికి ఎప్పుడో కానీ నేను రైతు బజార్కి అయితే రానండి. ఆల్మోస్ట్ మా వారే అన్ని మార్కెట్ పని అంతా చూసుకొని వచ్చేస్తారండి. ఇంకా డీమార్ట్ కన్నా మార్కెట్ కన్నా ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది మా ఆడవాళ్ళకి. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి వంక దొరుకుతుంది కదా. ఇక మగవాళ్ళు అయితే డ్యూటీ అని చెప్పి ఫ్రెండ్స్ అని చెప్పి బయటని తిరుగుతారు. మాకైతే మాత్రం ఏటు ఉంటుందండి, 4 గోడల మధ్యన వంటగదిలో వంట చేసుకుంటూ అంటలు తోముకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ. వీలైతే అప్పుడప్పుడు మాత్రమే బయటికి తీసుకెళ్ళినప్పుడు బయటకు వస్తాం. కానీ ఈ రైతు బజారు డిమార్ట్ కూడా బయటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి మా ఆడవాళ్ళకి. నిజమే అంటారా కాదంటారా? నాకైతే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇంకా మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసేసుకొని మా వారు నేను బ్యాగ్ మోసేసుకొని ఇంక అంతా తిరిగేసి మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నామండి. అంతేనండి. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మా మార్కెట్ పని అయితే పూర్తి అయిపోయింది. ఓకే అండి, బాయ్.